హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది మీ సిట్యుయేషన్స్ మీద. అండ్ మీ ఎనర్జీస్ చెక్ చేసుకోవడానికి అవుతుంది. మీ పర్సన్ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు డీటెయిల్డ్‌గా తెలియాలి, క్రిస్టల్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి పేరులో మొదటి అక్షరం ప్రకారం ఇప్పుడు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఏంటి? అసలు అవి ఎలా ఉన్నాయి? మీరు అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో మేబీ ఈ రీడింగ్ మన ఛానల్‌లో చేసి కొన్ని రోజులు అవుతున్నట్టుగా నాకు అనిపించింది. అందుకే ఈ టైప్ రీడింగ్ అయితే చేస్తున్నాను. సో చూద్దాం అసలు క్లియర్‌గా వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? ఇలా. సో ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏబీజీహెచ్ఎంఎన్ ఎస్టీవై లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి సిడిఐజేఓపీయూవీజెడ్ లెటర్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి ఈఎఫ్కేఎల్క్యూఆర్‌డబ్ల్యూఎక్స్ లెటర్స్ ఉన్నాయి. సో మీ పర్సన్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. నిక్ నేమ్ కాదు, సర్‌నేమ్ కాదు. ఒరిజినల్ నేమ్‌లో ఫస్ట్ లెటరు. సో తర్వాత మేబీ వాళ్ళు ఏవైనా నేమ్స్ చేంజ్ చేసుకున్నా అన్‌లెస్ ఆర్ అంటిల్ వాళ్ళు రిలీజియన్ చేంజ్ చేసుకుంటే తప్ప ఆ నేమ్‌ని కన్సిడర్ చేయడానికైతే లేదు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏబీజీహెచ్ఎంఎన్ఎస్టీవై లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఏంటి? మీరు అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే వాళ్ళెందుకో కానీ ఈ రిలేషన్‌షిప్ మీద కానీ, మీ మీద కానీ హోప్స్ అయితే పెట్టుకున్నారు. రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలని కూడా కోరుకున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ వాళ్ళ లైఫ్‌లో చాలా ఫేస్ చేయడం కానీ, వ్యక్తుల వల్ల కొంచెం సఫర్ అవ్వడం కానీ, వ్యక్తులు వీళ్ళని మిస్‌ట్రీట్ చేయడం కానీ ఇలాంటివి జరిగాయండి. సో, వాళ్ళకి అంటే మీ రిలేషన్‌షిప్ అనేది హీల్ చేసిందని చెప్పొచ్చు. ఆర్ మీరేంటంటే వాళ్ళకి బెటర్‌గా ఫీల్ అయ్యేలా చేశారు. సో, దానివల్ల వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్ మీద ఫస్ట్ టైమ్ హోప్ పెట్టుకోవడం కానీ, థింగ్స్ వర్కౌట్ అవ్వాలని కోరుకోవడం కానీ ఇలాంటివైతే జరిగాయి. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఈ పర్సన్ కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేయడం కానీ, ఈ రిలేషన్‌షిప్‌లో కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే వచ్చాయి. వచ్చినప్పటి నుంచి ఈ పర్సన్ ఏంటంటే, మళ్ళీ కూడా అంటే మీకు దూరం అయిపోయి లోన్‌లీగా ఫీల్ అవ్వడం కానీ, లేకపోతే మళ్ళీ ఈ రిలేషన్‌షిప్ కూడా వాళ్ళేంటంటే లాస్ అయిపోయినట్టుగా వాళ్ళకనిపించింది. ఎక్కడో కానీ అంటే ఇంక వాళ్ళ లైఫే అలా ఉంటదేమో, వాళ్ళేంటంటే ఇంక ఇలానే సఫర్ అయ్యే పరిస్థితి ఉంటదేమో అనే ఫీలింగ్ అయితే వాళ్ళకొచ్చింది. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే ఒక ఫేజ్‌లో డిప్రెషన్‌కి కూడా వెళ్ళిపోయారండి. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ మీద వాళ్ళు రియల్‌గానే హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరిగినప్పుడు ఆర్ కొన్ని వాళ్ళకి తెలిసినప్పుడు ఆర్ కొన్ని వాళ్ళు ఫేస్ చేసినప్పుడు వాళ్ళకేమనిపించింది అంటే ఈ రిలేషన్‌షిప్ కూడా వాళ్ళకి కాదేమో. సో ఇది కూడా మేబీ టెంపరరీ హ్యాపీనెస్ ఏమో అనైతే అనిపించింది. బట్ అంటే ఒక పర్సన్ దూరం అయిపోయిన తర్వాత డెఫినెట్‌గా ఎంతో కొంత డిఫరెన్స్ అనేది తెలుస్తదండి. అంటే మన విషయంలో ఇప్పుడు ఎవరైనా సరే కేరింగ్‌గా ఉన్నప్పుడు కొంచెం దూరం అయ్యారనుకోండి, ఆ ఫీలింగ్ అనేది తెలుస్తది.
సో డెఫినెట్‌గా ఈ పర్సన్‌కి కూడా అది తెలిసింది. వాళ్ళు సఫర్ అయ్యారు అండ్ వాళ్ళు స్టక్ అయిపోయారు. వాళ్ళకేం చేయాలో కూడా అర్థం కాలేదు. అలా చాలా జరిగాయి. యాక్చువల్‌గా ఇప్పుడిప్పుడు ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో మళ్ళీ కొంచెం కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవ్వడం కానీ, ఇక్కడ థింగ్స్ వర్కౌట్ అయితే బావుంటుంది అని ఎక్కడో అనిపిస్తుంది. బట్ వాళ్ళేంటంటే ఇంకా అంటే అంత ప్రిపేర్డ్‌గా ఉన్నట్టుగా లేకపోతే ఈ రిలేషన్‌షిప్ కోసం ఏం చేయాలి అనే ఒక క్లారిటీ అయితే వాళ్ళకి ఇంకా రాలేదు. అప్పుడప్పుడు ఏంటంటే మళ్ళీ కూడా అంటే మనం ఇంత ఆలోచిస్తున్నాం కానీ ఇది వర్కౌట్ అవ్వదేమో. సో, అంటే అనవసరంగా ఆలోచిస్తున్నట్టున్నాం. మేబీ ఈ పర్సన్‌కేంటంటే దూరంగా ఉండడమే బెటర్ ఏమో. క్లియర్‌గా కొంచెం గ్యాప్ వచ్చేసింది కాబట్టి వాళ్ళు డిఫరెంట్. మనం డిఫరెంట్. సో, ఇలాంటి రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేయడం అంటే మేబీ అది ఒకప్పుడులాగా ఉండదేమో. అంటే రకరకాలుగా అయితే ఫీల్ అవుతున్నారండి. యాక్చువల్‌గా ఈ పర్సన్‌కి మీ మీద ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఈ పర్సన్‌కి రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకెళ్ళే అంత పేషెన్స్ కానీ, కమిట్మెంట్ కానీ, క్లారిటీ కానీ లేదు. వాళ్ళేంటంటే అంత కంపాషనేట్‌గా థింక్ చేయలేకపోతున్నారు మీ విషయంలో. దానికి రీజన్ ఏంటంటే పాస్ట్‌లో వాళ్ళు కొన్ని ఫేస్ చేశారు కాబట్టి, వాళ్ళకి ఈ రిలేషన్‌షిప్‌లో ఫ్యూచర్ ఉంటాది అని అయితే అనిపించట్లేదు. యాక్చువల్‌గా ఈ పర్సన్‌కేంటంటే ఫ్యూచర్‌ని క్రియేట్ చేయాలి అనే ఇంటెన్షన్ అయితే ఉంది కానీ, బట్ ఎక్కడో మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ అనేది ఉంది కదా! ఇది అంటే వాళ్ళు సార్ట్ ఔట్ చేయగలరు. ఐ మీన్ ఈ గ్యాప్‌ని ఫిల్ చేయగలరు అని మాత్రం వాళ్ళకి కనిపించట్లేదు. అంత కాన్ఫిడెంట్‌గా అయితే ఇంకా వాళ్ళు లేరు. ఎక్కడో కానీ కొన్ని సార్లు అంటే వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు అనిపిస్తుంది. లేదు లేదు ఈ పర్సన్‌తో మనం ఎలా అయినా ఉండాలి, ఏదైనా చెయ్యాలి అని. కొన్ని సార్లు మాత్రం అంటే కొంచెం టైం పాస్ అయిపోయింది. సో, వాళ్ళకి మనకి మధ్యలోనే గ్యాప్ వచ్చింది. సో, వాళ్ళు క్లియర్‌గా ఇప్పుడు డిఫరెంట్ పర్సన్ అయ్యుంటారు. సో, మనం ఇది ఎలా హ్యాండిల్ చేసేది? ఇది వర్కౌట్ అవ్వదేమో. లైక్ ఏంటంటే ఈ పర్సను స్టక్ అయిపోతున్నారండి. వాళ్ళేంటంటే ఏది కూడా డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉండడం కానీ, అసలు కమిట్మెంట్ అనేది ఇవ్వాలా? వద్దా? సో, మనం ఇస్తే ఎలా ఉంటుందో, అసలు మనమే ముందు ఇనిషియేటివ్ తీసుకుంటే ఇది వర్కౌట్ అవుతదో లేదో, ఎందుకివన్నీ అనే ఫీలింగ్ అయితే వాళ్ళకొస్తుంది. సో, ఎక్కడో కానీ ఈ పర్సన్ ఏంటంటే ఈ విధంగా స్టక్ అయిపోయి ఉన్నారు మీ విషయంలో. నేనేమనుకుంటున్నానంటే వచ్చే రోజుల్లోనైతే ఈ పర్సన్ ఒక స్టెప్ ముందుకు వేసే ఛాన్స్ ఉందండి. దానికి రీజన్ ఏంటంటే, వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌లో మీకు బాగా అటాచ్ అయ్యారండి. సో, మీరెప్పుడైతే దూరమయ్యారో ఆర్ ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వలేదో వాళ్ళకర్థమైంది. ఈ రిలేషన్‌షిప్పు వాళ్ళకి కావాలి. ఈ రిలేషన్‌షిప్ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఏదో మిస్ అయిన ఫీలింగ్ అండి. ఏదో లాస్ అయిన ఫీలింగ్. సో, చాలా పర్సనల్‌గా తీసుకున్నారు. దీనివల్ల చాలా డిప్రెస్ అవ్వడం కానీ, లోన్‌లీగా ఫీల్ అవ్వడం కానీ, సఫర్ అవ్వడం కానీ, అంటే ఈ పర్సన్ వేరే వ్యక్తులతో ట్రావెల్ అవ్వలేదు. వేరే వ్యక్తుల కోసం ఆలోచించలేదు. వేరే వ్యక్తులతో మాట్లాడలేదు అని నేను అనుకోను కానీ, బట్ మీరిచ్చిన వైబ్ కానీ, మీకు కనెక్ట్ అయిన వే కానీ డిఫరెంట్ అని చెప్పొచ్చు. వీళ్ళ లైఫ్‌లోనేంటంటే ఇదొక బెస్ట్ థింగ్ అని కూడా చెప్పొచ్చు. సో, అలాంటి ఒక సిట్యుయేషన్ అయితే కనిపిస్తుంది. ఈ పర్సన్ ఇప్పుడైతే ప్రెజెంట్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఎక్కడో కానీ వాళ్ళ ఫీలింగ్స్ అయితే స్ట్రాంగ్‌గానే ఉన్నాయి కానీ, బట్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్న దగ్గర ఆర్ ఈ రిలేషన్‌షిప్ కోసం ఏదైనా చెయ్యాలి అనుకుంటున్న దగ్గర ఎందుకో కానీ వాళ్ళేంటంటే ఆలోచిస్తున్నారు. ఇది వర్కౌట్ అవ్వదేమో! ఇది మనం చేయలేమేమో! అంటే అంత రిస్క్ ఎందుకు తీసుకోవడం? సో, ఆ పర్సన్ మేబీ ఇప్పుడు డిఫరెంట్ ఏమో! సో, మనం ఛాన్స్ తీసుకున్నా వాళ్ళు ఛాన్స్ తీసుకోరేమో! లేకపోతే వాళ్ళు అంటే ఈ రిలేషన్‌షిప్‌ని ఇంతకు ముందులాగా చూడరేమో! ఒకప్పుడులాగా మనతో ఉండరేమో! లైక్ రకరకాల ఆలోచనలైతే వస్తుంటాయి. సో, నేనొకటి చెప్పగలనండి. కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఆలోచించడం అయితే చాలా కామన్. సో, ఈ పర్సన్‌కైతే ఇంకొంచెం టైం కావాలి. ఎందుకంటే వాళ్ళ ఎమోషన్స్‌ని వాళ్ళు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. చాలా డిస్టర్బ్డ్‌గా ఉంటున్నారండి. యాక్చువల్‌గా ఈ పర్సన్‌కి ఈ రిలేషన్‌షిప్‌లో థింగ్స్ వర్కౌట్ అవుతాయా? లేదా? అనేది క్లారిటీ కావాలి. ఈ విషయంలో మాత్రం వాళ్ళకి పేషెన్స్ లేదండి. దానివల్ల కూడా వీళ్ళేంటంటే ఎందుకో కానీ ఇక్కడ థాట్స్‌ని సెటిల్డ్‌గా ఉంచుకోలేకపోతున్నారు. వాళ్ళు ఎంతసేపు ఈ రిలేషన్‌షిప్‌లో మనం ముందుకు వెళ్ళినా, ఆ వ్యక్తి ముందుకు రారేమో, వాళ్ళు ఛాన్స్ ఇవ్వరేమో, సో, ఒకప్పుడులాగా ఇది ఉండదేమో, సో, మనం అలాంటప్పుడు కమిట్మెంట్ ఇవ్వడం వేస్ట్ ఏమో, ఇంత ఆలోచించడం వేస్ట్ ఏమో, సో, ఇలా రకరకాల ఆలోచనలైతే వాళ్ళకొస్తున్నాయండి. నేనేమనుకుంటున్నాను అంటే, ఈ పర్సన్‌కి కొంచెం టైమ్ ఇస్తే, అంటే ఈ పర్సన్‌తో మీరు ఎలాంటి కాంటాక్ట్ పెట్టుకోకుండా, వాళ్ళకి ఇవ్వాల్సిన టైమ్ అండ్ స్పేస్ ఇచ్చినప్పుడు, వాళ్ళేంటంటే మరికొంచెం ఆలోచించుకొని, మరికొంచెం వాళ్ళ ఫీలింగ్స్‌ని సార్ట్ ఔట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. యాక్చువల్‌గా వాళ్ళ ఫీలింగ్స్ అయితే వాళ్ళకి తెలుసండి. ఇక్కడ మీరు కావాలి, మీతో ఉండాలి. ఇదే వాళ్ళ ఇంటెన్షన్. కాకపోతే ఇది వర్కౌట్ అవుతదా లేదా? ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి ఇది వర్కౌట్ చేయాలంటే వాళ్ళేం చేయాలి? సో, అది చేయగలరా లేదా అనేది వాళ్ళకి డౌటు. సో, దానివల్ల వాళ్ళేంటంటే ఇక్కడ ఆ కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతున్నట్టుగా ఆర్ మీ విషయంలోనేంటంటే వాళ్ళు క్లియర్‌గా ఉండలేకపోతున్నారు అన్నట్టుగా అయితే నేను చెప్పగలను. సో, టైమ్ ఇచ్చిన తర్వాత వాళ్ళేంటంటే వాళ్ళ ఇంట్యూషన్ ఏం చెప్తుందో, వాళ్ళ హార్ట్‌ని వాళ్ళు ఫాలో అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుందండి.
అండ్ వీళ్ళు కూడా ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్‌ని డీప్‌గా చెక్ చేసుకొని వాళ్ళకి క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళేంటంటే ధైర్యం చేయగలరు. ఇప్పుడు మనకొకటి కావాలి అని మనం మనస్ఫూర్తిగా డిసైడ్ అయితే దానికోసం ఏదైనా చేస్తాం. ఎంత దూరమైనా వెళ్తాం. ఈవెన్ అక్కడ ఎంత రిస్క్ ఉన్నా ఆర్ సిచ్యువేషన్స్ ఎంత కాంప్లికేటెడ్‌గా ఉన్నా స్టిల్ మనం ఏంటంటే ఒక ఛాన్స్ తీసుకుందాం. ట్రై చేద్దాం. సో అంత ఈజీగా గివ్ అప్ చేయొద్దు. మేబీ రేపనే రోజు రిగ్రెట్ అవ్వచ్చు అనే ఒక ఫీలింగ్‌తో ముందుకు వెళ్తాం. సో ఈ పర్సన్ కూడా ఈ టైప్ ఎనర్జీని క్యారీ చేయడానికి ఇంకొంత టైం అయితే పడతది. బట్ ఖచ్చితంగా వాళ్ళేంటంటే అక్కడి వరకు అయితే వెళ్తారండి. సో ఈ పర్సన్ ఏంటంటే ఇక్కడ ఛాన్స్ తీసుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేస్తారు. బట్ ఇంకా వాళ్ళేంటంటే అది డిసైడ్ చేసుకోలేదు. దానికి రీజన్ ఏంటంటే మీ వైపు నుంచి మేబీ మీరు అంటే రెడీగా ఉన్నారా లేదా? లేకపోతే అలా ఛాన్స్ తీసుకుంటారా లేదా? అనేది డౌటు. అలా అని చెప్పి ఇప్పుడు మీలో కొంతమంది ఆ క్లారిటీ మేమే ఇస్తే బెటర్ కదా అని వాళ్ళని కాంటాక్ట్ చేయడం కానీ, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయడం కానీ, ఇలాంటివి చేసినప్పుడు కూడా ఆ పర్సన్ ఏంటంటే వెంటనే ఛాన్స్ ఏం తీసుకోరండి. వెంటనే ఇక్కడ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయడానికి చూడరు. మళ్ళీ వాళ్ళ సిట్యుయేషన్స్‌ని వాళ్ళే బెటర్‌గా అర్థం చేసుకొని, వాళ్ళ వల్ల అవుతుందా లేదా అనేది ఒక క్లారిటీ తెచ్చుకున్న తర్వాతే ముందుకు వెళ్తారు. అయితే ఇక్కడ మీరు మాట్లాడడం వల్ల, మీరు వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వడం వల్ల కొన్ని కేసెస్‌లోనేంటంటే వాళ్ళకి పాజిటివ్ వైబ్ రావచ్చు. బట్ కొన్ని కేసెస్‌లోనేంటంటే మీరు మ్యానిప్యులేట్ చేస్తున్నారు అనిపించొచ్చు. ఆర్ మీ మాటలేంటంటే ట్రస్ట్‌వర్తీగా కూడా అనిపించకపోవచ్చు. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్ 100% ష్యూర్‌గా లేరు కాబట్టి. ఇప్పుడు వాళ్ళు 100% ష్యూర్ అనుకోండి. మీరు చెప్పిన మాటల్ని వాళ్ళు ట్రస్ట్ చేస్తారు. ఆర్ అంటే వీళ్ళు చెప్తుంది ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచిస్తారు. అంటే ఇది అందరికీ కాదు. కొంతమందికి నేను చెప్తున్నాను. కొంతమందికేంటంటే మాట్లాడడం వల్ల థింగ్స్ కూడా వర్కౌట్ అవ్వచ్చు. అది అంటే వాళ్ళకున్న సిట్యుయేషన్ బట్టి ఉంటుంది. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఒరిజినల్‌గా ఈ పర్సన్ విషయంలోనేంటంటే మీరు ఏదో చేసి అంటే ఏదో మార్చే పరిస్థితి లేదండి. మీరేంటంటే వాళ్ళు మాట్లాడడానికి మీకు ఛాన్స్ ఇస్తే మాట్లాడడం వరకు చేయొచ్చు. బట్ వాళ్ళు మీకు బ్లాక్ చేసేసారు. అంటే మీతో మాట్లాడడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. మిమ్మల్ని దూరం పెడుతున్నారు అన్నప్పుడు మీరు అలాంటి అష్యూరెన్స్ అయితే వాళ్ళకి ఇవ్వకపోవడమే మంచిది. ఎందుకంటే అది మ్యానిప్యులేషన్ లాగా అనిపించొచ్చు. స్టిల్ వాళ్ళు ఇంకా అంటే ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉండి వాళ్ళకి వాళ్ళు ఏది డిసైడ్ అవ్వలేదు కాబట్టి మీరు అలాంటి భరోసా ఇచ్చినా సరే మేబీ దానివల్ల ఉపయోగం అయితే ఉండదు. సో మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. అందుకే ఆ పర్సన్‌ని థింక్ చేసుకొనివ్వండి. వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. డిసైడ్ చేసుకున్న తర్వాత రీచ్ ఔట్ అవుతారు. బట్ అప్పటి వరకు మీరేంటంటే పేషెన్స్‌తోని ఉండడం అయితే మంచిది. అసలు ఇంకా చూద్దాం మీకు యూనివర్స్ ఏం అడ్వైస్ ఇస్తుందో. సో యాక్చువల్‌గా మీరు కూడా ఎలా ఉన్నారంటే ఈ పర్సన్ విషయంలోని ఎందుకో ఒకప్పుడులా ఫీల్ అవ్వట్లేదండి. మీరు కూడా చేంజ్ అయ్యారు. ఇంకా ఈ పర్సన్‌ని మీరు ఎంటర్‌టైన్ చేయాలి అనుకోవట్లేదు. మేబీ ఈ పర్సన్ కోసం పాస్ట్‌లో మీరు చాలా చేసుంటారు. బట్ ఇప్పుడైతే మాత్రం మీరేంటంటే ఈ పర్సన్ కోసం ఏదో చెయ్యాలి. సో రిలేషన్‌షిప్‌ని ఇలానే వర్కౌట్ చేయాలి. అది మీలో కూడా లేదు. మీరేంటంటే మీలా ఉండాలి అనుకుంటున్నారు. మీకోసం మీరు చూసుకోవాలి అనుకుంటున్నారు. అది ఆ పర్సన్ యాక్సెప్ట్ చేస్తే మీరేంటంటే ఒక ఛాన్స్ తీసుకోవడానికైతే రెడీ. బట్ ఈ పర్సన్ కోసం మీరేదో చేసే డెస్పరేషన్ అయితే లేదు. యాక్చువల్‌గా నేను అంటే ఇక్కడ కార్డ్స్ చూసి ఏమనుకున్నానంటే, మేబీ ఆ పర్సన్ అంటే డౌట్ పడుతున్నారు కదా! సో, ఎందుకు డౌట్ పడుతున్నారు? మేబీ మీరు మాట్లాడితే వాళ్ళకి భరోసా ఇస్తే ఏమైనా సరే వర్కౌట్ అవుతదేమో అని నేను అనుకున్నాను. కానీ యాక్చువల్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఆ పర్సన్ విషయంలో మీరు కూడా అంటే డిఫరెంట్‌గా థింక్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏ పర్సన్ అయినా సరే ఒక ఎక్స్‌టెంట్ వరకు వెయిట్ చేస్తారు. ఆ తర్వాత ఎవరైనా సరే వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకుంటారు. లైఫ్ అంతా అలా ఉండిపోలేరు కదా! సో, మీరు కూడా ఏంటంటే యాక్చువల్‌గా పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కొంచెం చేంజ్ అయ్యారు. స్ట్రాంగ్ అయ్యారని చెప్పొచ్చు. అంటే ఈ రిలేషన్‌షిప్‌లో క్లియర్‌గా మీరు డిఫరెంట్‌గా ఉన్నారు. వాళ్ళు డిఫరెంట్‌గా ఉన్నారనేది మీకు కూడా అర్థమైందండి. ఆ పర్సన్ కూడా ఇప్పుడు అదే ఫీల్ అవుతున్నారు యాక్చువల్‌గా. ఇది కొంత చేంజ్ అయిపోయింది. టైం అనేది పాస్ అయింది కాబట్టి వాళ్ళు ఒకప్పుడులా ఉండరు అని వాళ్ళు అనుకుంటున్నారు. మీరు కూడా నిజంగానే అలానే చేంజ్ అయ్యారు. సో, మీరు అందుకే ఇక్కడ ఏమనుకుంటున్నారంటే మీరు మీలా ఉండాలనుకుంటున్నారు. సిట్యుయేషన్స్‌ని ఏంటంటే మీరు బెటర్‌గానే హ్యాండిల్ చేయాలనుకుంటున్నారు. బట్ ఆ పర్సన్ మీకు ఛాన్స్ ఇస్తే, ఆ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లో మీకివ్వాల్సిన క్లారిటీ ఇస్తే, అప్పుడు మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్ గురించి ఆలోచించడం కానీ, ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయడం కానీ ముందుకు వెళ్ళాలి అనేలాగైతే ఉన్నారు. అది మంచిదేనండి. బట్ నేనిక్కడ ఒకటే చెప్తాను. ఈ పర్సన్ విషయంలోనేంటంటే మరీ అలా అని చెప్పి నెగెటివ్‌గా కూడా మీరు చేంజ్ అయిపోవద్దు. జస్ట్ ఒకవేళ ఆ పర్సన్ ఏదైనా మాట్లాడే పరిస్థితి ఉంటే వాళ్ళేం చెప్తారు అనేది వినడానికి ట్రై చేయండి. వాళ్ళకేదో సమాధానం చెప్పాలి, లేకపోతే మిమ్మల్ని హర్ట్ చేశారు, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో ఉన్న సిట్యుయేషన్స్‌లోనేంటంటే వాళ్ళ కోసం వాళ్ళు చూసుకున్నారు అనే వేలో మీరు ఆలోచిస్తూ మాత్రం వాళ్ళని హ్యాండిల్ చెయ్యొద్దు.
ఎందుకంటే అలా చేయడం వల్ల మళ్ళీ ఈ రిలేషన్‌షిప్‌లోని కొన్ని సిట్యుయేషన్స్ అయితే ఫేస్ చేయొచ్చు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్ విషయంలోని మీరు కూడా చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిందండి. ఒకప్పుడు అంత ఫోకస్డ్‌గా అయితే మీరు కూడా లేరు. ఏదో అంటే ఆ పర్సన్ ఛాన్స్ తీసుకుంటే ఆలోచించి ఛాన్స్ ఇవ్వాలి అన్నట్టే ఉన్నారు. నేనేమనుకుంటున్నానంటే, అందుకే మీరేంటంటే ఈ పర్సన్‌కి టైమ్ ఇవ్వండి. వాళ్ళు ఏదో ఒకటి డిసైడ్ చేసుకొని మీతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తారు. యాక్చువల్‌గా వాళ్ళ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి కానీ ఇంకా యాక్షన్ తీసుకున్న దగ్గర ఆర్ అప్రోచ్ అయ్యే దగ్గర ఒక క్లారిటీ అయితే లేదు. సో, మీరు ఈ గ్యాప్‌లో ఏం చేస్తారు అంటే, ఈ పర్సన్ మీద నెగటివిటీ అనేది పెంచుకోకుండా జస్ట్ న్యూట్రల్‌గా ఉండడానికి, కామ్‌గా ఉండడానికి మీరు ట్రై చేయండి సరిపోతుంది. నేను చెప్పాను కదా! కొంతమంది కాంటాక్ట్ చేసి ఆ పర్సన్‌కి ఏమైనా సరే అష్యూరెన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు అని. బట్ నేనిక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీ ఇద్దరి మధ్యలో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉండి, ఆ పర్సన్ మీరు చెప్పేది వినడానికి రెడీగా ఉన్నారంటేనే మీరది చెయ్యండి. లేకపోతే అది కూడా చెయ్యొద్దు. సైలెంట్‌గా ఉండడానికే ట్రై చేయండి. ఎందుకంటే, ఇప్పుడు అందరి సిట్యుయేషన్స్ సేమ్ ఉండవు కాబట్టి, కొంతమంది కొన్ని చెయ్యొచ్చు. బట్ అందరికీ అన్నీ సూట్ అవ్వవు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ CDIJOPUVZ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో, సో చూద్దామండి అసలు. మీ వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఏంటి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లో చాలా సఫర్ అవ్వడం కానీ కొన్ని ఫేస్ చేయడం కానీ జరిగిందండి. వాళ్ళేంటంటే, ఈ రిలేషన్‌షిప్ వల్ల టయర్డ్ అయిపోయారు. అంటే ఎందుకో కానీ ఈ రిలేషన్‌షిప్పు మేబీ వాళ్ళనుకున్నట్టుగా వర్కౌట్ అవుతుంది అనుకున్నారు. బట్ ఇది టైమ్ టు టైమ్ వాళ్ళనేంటంటే టెస్ట్ చేస్తున్నట్టే ఉంది. వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్ వల్ల విసిగిపోవడం కానీ, మీ యాక్టివిటీస్ అనేవి వాళ్ళకి సెట్ అవ్వకపోవడం కానీ, వాళ్ళేంటంటే ఎక్కడో కానీ చాలా డిస్టర్బ్ అయ్యారని చెప్పొచ్చండి. బట్ అలా అని చెప్పి ఈ పర్సన్ వెంటనే కూడా ఈ రిలేషన్‌షిప్‌నయితే గివ్ అప్ చేయాలి అనుకోలేదు. వాళ్ళకి ఎక్కడో కానీ రిలేషన్‌షిప్ వర్కౌట్ అయితే బావుంటుంది అనే ఫీలింగ్ ఉంది కాబట్టి వాళ్ళేంటంటే టైమ్ టు టైమ్ ట్రై చేస్తూనే ఉన్నారు థింగ్స్‌ని వర్కౌట్ చేయడానికి. బట్ ఎందుకో కానీ అది ఆ విధంగా వర్కౌట్ అవ్వలేదు. సో, ఇంక వాళ్ళేంటంటే మనం ఏం చేసినా, ఎంత చేసినా ఇంక ఈ రిలేషన్‌షిప్ ఇలానే ఉంటదేమో! సో, మనం ఏం చేసినా సరే మరి వర్కౌట్ చేయలేమేమో అనే ఫీలింగ్ అయితే వాళ్ళకొచ్చేసింది. సో, అప్పటినుంచి వాళ్ళేంటంటే మోస్ట్‌లీ రిలేషన్‌షిప్‌నయితే గివ్ అప్ చేసేసారు. అంటే ఒకటి నేను చెప్పగలనండి. మేబీ మీరు గుడ్ పర్సన్ అవ్వచ్చు. ఆ పర్సన్ గుడ్ పర్సన్ అవ్వచ్చు. బట్ ఇప్పుడు ఇద్దరు గుడ్ పర్సన్స్ అయినంత మాత్రాన వాళ్ళకి వైబ్స్ మ్యాచ్ అవ్వాలని రూల్ లేదు కదా! సో, వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఒకలా లవ్‌ని ఎక్స్‌పెక్ట్ చేశారు. ఆర్ ఈ రిలేషన్‌షిప్ ఒకలా గ్రో అవ్వాలి అనుకున్నారు. బట్ ఎందుకో కానీ వాళ్ళ ఆలోచనలకి ఈ రిలేషన్‌షిప్ అనేది క్వైట్ డిఫరెంట్‌గా ఉండడం కానీ, ఎందుకో అలైన్ అవ్వలేకపోయారండి. సో, దానివల్ల వాళ్ళేంటంటే అంత ఈజీగా గివ్ అప్ చేయలేదు కానీ, బట్ ట్రై చేశారు. అయినా ఎందుకో వర్కౌట్ అవ్వలేదు వాళ్ళనుకున్న విధంగా. సో, యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు చాలా డిప్రెస్డ్‌గా ఉన్నారని చెప్పొచ్చు. చాలా సఫర్ అవుతున్నారని కూడా చెప్పొచ్చు. చాలా డిసప్పాయింటెడ్‌గా ఉన్నారు. మెయిన్ మీ వల్ల డిసప్పాయింట్ అయినట్టున్నారు. సో, యాక్చువల్‌గా ఈ పర్సన్‌కేంటంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అయితే బావుంటుంది. సో, మళ్ళీ ఛాన్స్ ఏమైనా వస్తే బావుంటుందని. బట్ వాళ్ళేంటంటే దాని కోసం ఫైట్ చేయాలి. దాని కోసం స్టాండ్ తీసుకోవాలి అని మాత్రం అనుకోవట్లేదు. వాళ్ళేంటంటే వాళ్ళని వాళ్ళు చూజ్ చేసుకోవాలి. వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవాలి అన్నట్టుగా ఉంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు ఎంత ముందుకు వెళ్ళాలి అని ట్రై చేసినా సరే, వాళ్ళు కోరుకున్న విధంగా వాళ్ళకిక్కడ లవ్ కానీ, రికగ్నిషన్ కానీ దొరకదనేది వాళ్ళ ఫీలింగండి. వాళ్ళ సిన్సియారిటీ అనేది మీరు అర్థం చేసుకోరు. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళు కోరుకున్న విధంగా అయితే మీరు లవ్ ఇవ్వలేరు. మీరు ఏ విధంగా లవ్ చేయాలో ఆ విధంగా చేస్తారు. సో, అది వాళ్ళకి సెట్ అవ్వదు. సో, వైబ్స్ అనేవి మ్యాచ్ అవ్వనప్పుడు ఇద్దరు ఏంటంటే సేమ్ పేజ్‌లో లేనప్పుడు ఇంకా రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేసుకొని ఏం చేస్తారు అనే ఫీలింగ్ అయితే ఉంది. అలా అని చెప్పి ఈ పర్సన్ అయితే హ్యాపీగా లేరండి. డెఫినిట్‌గా మీ వల్ల చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారు. అండ్ కొంత సఫర్ అవుతున్నారని కూడా చెప్పొచ్చు. మెయిన్ మీ విషయంలో వాళ్ళెందుకో డిసప్పాయింట్ అయ్యారండి. వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌ని ఒకలా అనుకున్నారు. బట్ ఇది ఇంకొకలా ఉంది. అది వాళ్ళకి నచ్చలేదు.
అట్లీస్ట్ అది వాళ్ళు ఏంటంటే మీకు అర్థమయ్యేలా చేయడానికి ట్రై చేసినప్పుడు, మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు కూడా మీరు ఏంటంటే లైక్ వాళ్ళని అర్థం చేసుకోలేదు. సో మీ ఓన్ వేలోనే మీరు ఏంటంటే థింగ్స్ ని హ్యాండిల్ చేశారు అనేది కూడా వాళ్ళకి ఎందుకో అది కంఫర్టబుల్ గా అనిపించకే వాళ్ళు ఏంటంటే మీకు దూరంగా అయితే ఉంటున్నారు. సో ఈ పర్సన్ ఏంటంటే ఒకటి నేను క్లియర్ గా చెప్పగలనండి. మేబీ వచ్చే రోజుల్లో అయితే ఛాన్స్ తీసుకోవచ్చు. పాస్ట్ అనేది బాగా గుర్తొస్తున్నప్పుడు మీకు మళ్ళీ వాళ్ళు ఏంటంటే ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నప్పుడు ఐ మీన్ ఎమోషనల్‌గా కనెక్ట్ ఇన్ ద సెన్స్ ఈ పాస్ట్ గుర్తొస్తున్నప్పుడు మీరిద్దరూ హ్యాపీగా స్పెండ్ చేసిన టైం గుర్తొస్తున్నప్పుడు ఏమైనా సరే ఇక్కడ థింగ్స్ వర్కౌట్ అయితే బావుంటుందని ఒక ఛాన్స్ అయితే తీసుకోవచ్చు కానీ, బట్ నార్మల్‌గా ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్ కోసం ఫైట్ చేయాలి, ఛాన్స్ తీసుకోవాలి అని అనుకోవట్లేదు. దానికి రీజన్ ఏంటంటే మీరు వర్తా కాదా అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. వాళ్ళేంటంటే ఇక్కడ మీ వర్త్‌ని మీరు ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అండ్ మీరు ఏ వేలో వాళ్ళకి లవ్ చేయగలరు? ఏ వేలోని ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తారు ఆర్ కమిట్మెంట్ ఇస్తారు అనేది వాళ్ళకి క్లారిటీ వస్తే తప్ప వాళ్ళైతే ఛాన్స్ తీసుకోవాలి అని అయితే అనుకోవట్లేదండి. డెఫినిట్‌గా ఈ పర్సన్‌కైతే మీ విషయంలో ఫీలింగ్స్ ఉన్నాయి. కాకపోతే ఈ పర్సన్ ఏంటంటే అప్‌సెట్ అయ్యారు. మీ నుంచి కొన్ని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరిగినట్టున్నాయి. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళు అనుకున్న దానికి మీరు ఉన్న విధానానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అది కూడా వాళ్ళకి ఎందుకో నచ్చలేదు. సో, దానివల్ల వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళేదైనా ప్రయత్నాలు చేసినా సరే, అది వర్కౌట్ అవ్వదు. వాళ్ళు కోరుకున్న విధంగా మీరైతే లవ్‌ని ఇవ్వలేరు అనే ఒక ఫీలింగ్ మాత్రం వాళ్ళకి చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అందుకే వాళ్ళేంటంటే ఆలోచించడం అయితే మీకోసం ఆలోచిస్తున్నారు కానీ, మీ విషయంలో ఛాన్స్ మాత్రం తీసుకోవాలి అనుకోవట్లేదు. మేబీ సమ్‌డే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చేయాల్సింది చేసినప్పుడు ఆర్ ఈ పర్సన్‌కి మీ లవ్‌ని ప్రూవ్ చేసుకున్నప్పుడు వాళ్ళైతే మీకొక ఛాన్స్ ఇవ్వచ్చు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి మీ మీద ఇంకా ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి అండ్ వాళ్ళేంటంటే అప్పుడప్పుడు ఈ పాస్ట్‌ని గుర్తు చేసుకొని కూడా అంటే బాధపడుతున్నారు. బట్ ఈ పర్సన్ ఏంటంటే కొంచెం చేంజ్ అయ్యారండి. స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఈ విషయంలో మాత్రం అంటే సెల్ఫిష్‌గా ఉన్నారని కూడా మీరనుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళని వాళ్ళు ఫస్ట్ పెట్టుకోవాలి అనయితే అనుకుంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే అట్‌లీస్ట్ అలా ఉంటేనైనా సరే వాళ్ళకి ఒకవేళ మీరు ఆ లవ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళు డిజర్వ్ చేసే లవ్ మీరిస్తారు. ఆర్ అట్‌లీస్ట్ మీరు ఇవ్వకపోయినా స్టిల్ వాళ్ళు మళ్ళీ కూడా హర్ట్ అయ్యే పరిస్థితి కానీ, సఫర్ అయ్యే పరిస్థితి కానీ ఉండదు అని చెప్పి ఈ పర్సన్ ఏంటంటే కొంచెం స్ట్రాంగ్‌గా ఉండాలి అని అయితే ట్రై చేస్తున్నారండి. మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం అయితే ఈ పర్సన్‌కి మీకు రీయూనియన్ జరగడానికి ఛాన్సెస్ లేవు అని నేను అనుకోను. స్ట్రాంగ్‌గానే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఈ పర్సన్‌కి ఏంటంటే ఒకప్పుడు మీ నుంచి ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేశారో అది వాళ్ళకి దొరుకుతుంది అనే నమ్మకం వచ్చిన రోజు వాళ్ళే ఛాన్స్ తీసుకుంటారు. అలాంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో, యాక్చువల్‌గా మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం ఎక్కువ చెప్పడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే ఆ పర్సన్ ఇంటెన్షన్స్ అయితే చాలా క్లియర్‌గా ఉన్నాయండి. మీలో చాలా మందికి ఆ పర్సన్ ఇంటెన్షన్స్ కూడా తెలుసు. వాళ్ళు ఇదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఇలానే ఉంటారు. సో, అది మీరే యాక్సెప్ట్ చేయాలి ఆర్ మీరే చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని కూడా మేబీ కొంతమందేంటంటే ఇంకా డిసైడ్ అవ్వకపోయి ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా సరే యూనివర్స్ మీకిచ్చే అడ్వైస్ ఏంటో చూసినప్పుడు ఇంకొంచెం క్లియర్‌గా మనకు అర్థమవుతుంది. హ్మ్. సో, నేను చెప్పాను కదండీ! ఈ రిలేషన్‌షిప్‌లో మీకు కూడా నెగటివిటీ అనేది డెవలప్ అయిందండి. మీరు కూడా ఈ రిలేషన్‌షిప్‌ని ఏంటంటే బ్రైట్ సైడ్ చూడలేకపోతున్నారు. పాజిటివ్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి అనైతే మీకు అనిపించట్లేదు. బట్ ఎక్కడో కానీ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి. ఈ రిలేషన్‌షిప్‌కి ఫ్యూచర్ ఉండాలి అని మాత్రం మీరు కోరుకుంటున్నారు. దానివల్ల మీరేంటంటే అసలు థింగ్స్ అనేవి ఎక్కడ రాంగ్ జరిగాయి? అసలు ఈ రిలేషన్‌షిప్‌లోని ఇలాంటి సిట్యుయేషన్ అనేది ఎందుకొచ్చింది అని ఆలోచించడం అయితే స్టార్ట్ చేశారండి. డెఫినిట్‌గా మీరేంటంటే ఆలోచిస్తున్నారు. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ పర్సన్ విషయంలో వాళ్ళు కావాలా? వద్దా? సో, కావాలి అనుకుంటున్నప్పుడు ఏ బేసిస్‌లో కావాలనుకుంటున్నారు? ఈవెన్ వద్దు అనుకున్నప్పుడు కూడా ఎందుకు వద్దు అనుకుంటున్నారు? ఇది మాత్రం ఒక క్లారిటీ మీరు మెయింటైన్ చేసిన తర్వాతే మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవడం కానీ ఆర్ మీరేంటంటే ఒక డెసిషన్ తీసుకోవడం కానీ చెయ్యండి. అంతవరకు మీరు ఎలాంటి డెసిషను తీసుకోవద్దు. యాక్షన్ కూడా తీసుకోవద్దు. దానికి రీజన్ ఏంటంటే, మీరెందుకో బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారండి. మీకొక క్లారిటీ లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? మీకీ పర్సన్‌తో ఏం కావాలి? సో, ఇప్పుడు కొన్ని జరగొచ్చు. గుడ్ జరగొచ్చు, బ్యాడ్ జరగొచ్చు. బట్ మీకొక క్లారిటీ ఉన్నప్పుడు, మీరు చేసుకోవాల్సిన కరెక్షన్స్ కొన్ని చేసుకున్నప్పుడు, మీరు ఒక సిట్యుయేషన్‌ని ఫుల్‌గా రీడ్ చేయకుండా మధ్యలోనే గివ్ అప్ చేసేయరు. ఒక జర్నీని ఏంటంటే మధ్యలోనే ఎండ్ చేయాలనుకోరండి. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే యూనివర్స్ ఎప్పుడు కూడా ఒక పర్సన్ ముందు ఒక సిట్యుయేషన్‌ని పెట్టినప్పుడు వాళ్ళు దాన్ని కంప్లీట్‌గా అండ్ క్లియర్‌గా హ్యాండిల్ చేయాలి అనుకుంటుంది.
ఎందుకంటే వన్స్ ఆ టాస్క్ అనేది కానీ వాళ్ళు క్లియర్‌గా కంప్లీట్ చేస్తే, మళ్ళీ అలాంటి సిట్యుయేషన్ వాళ్ళు ఫేస్ చేయరు. లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ మళ్ళీ కూడా అలాంటి సిట్యుయేషన్సే వాళ్ళ ముందు పెడుతుంది. ఎందుకంటే అది వాళ్ళకొక టెస్ట్ అండి. వాళ్ళది పాస్ అయితేనే వాళ్ళ లైఫ్‌లోనేంటంటే నెక్స్ట్ వాళ్ళకేంటి అనేది డిసైడ్ అవుతుంది కాబట్టి. సో, మీరందుకే ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే నెగెటివ్‌గా థింక్ చేయడం కానీ, ఇంకా ఇది ఇంతేనేమో అని ఫీల్ అవ్వడం కానీ అలాంటివి విడిచిపెట్టేసి అసలు ఈ రిలేషన్‌షిప్‌లో మీకు కావాల్సిందేంటి? మీరేం కోరుకుంటున్నారు? అనేది మాత్రం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అలానే మీరు ఆలోచిస్తున్న విధంగా పాస్ట్‌లో ఏం జరిగింది? పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి ఏం చేంజ్ అయింది? సో, మీరు ఇప్పుడు ఏం చేయాలి అనేది కూడా మీరేంటంటే కొంచెం క్లారిటీ తెచ్చుకుంటే, మీరేంటంటే ఆ లైట్‌ని చూడగలుగుతారండి. వన్స్ లైట్‌ని చూసిన తర్వాత, ఆ పాత్ అనేది ఎంత కష్టంగా ఉన్నా, ఎన్ని సఫరింగ్స్ ఉన్నా స్టిల్ ఆ లైట్ అనేది మీకు కనిపిస్తూ ఉంటది కాబట్టి, మీరు ఇవన్నీ కూడా ఓవర్‌కమ్ చేస్తారు. సో, మీరు ఏది ఆలోచించకుండా, ఏ కరెక్షన్స్ చేసుకోకుండా మాత్రం ఏది డిసైడ్ అవ్వొద్దండి. యాక్షన్ కూడా తీసుకోవద్దు. వన్స్ మీరు యాక్షన్ తీసుకుంటే ఫుల్ క్లారిటీతో తీసుకోండి. అప్పుడే సిట్యుయేషన్స్ ఏంటంటే వర్కౌట్ అవుతాయి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈఎఫ్, ఎల్, క్యూ, ఆర్, డబ్ల్యూఎక్స్ లెటర్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి అసలు. మీ వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఏంటి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్తుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ వ్యక్తి చాలా రోజుల నుంచి ఏది కూడా డిసైడ్ చేసుకోలేకపోతున్నారండి. ఈ విషయంలో వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళకేం కావాలి? అసలు ఈ రిలేషన్‌షిప్ కావాలా? వద్దా? అసలు వాళ్ళు ఏం చేస్తే బావుంటుంది? ఇలా అంటే ఏది కూడా వాళ్ళకి క్లారిటీ అయితే లేదు. జస్ట్ వాళ్ళేంటంటే, ఎలా థింగ్స్ ముందుకు వెళ్తే అలా. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఏ డెసిషన్ తీసుకుంటే దాని ప్రకారం వాళ్ళు ఏదో చెయ్యాలి అనేలా ఉన్నట్టుగా నాకనిపిస్తుంది. బట్ ఈ పర్సన్ ఏంటంటే క్లియర్‌గా అయితే లేరండి. వాళ్ళు జస్ట్ గో విత్ ద ఫ్లో అన్నట్టుగా అయితే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకసలు ఫస్ట్ ఈ రిలేషన్‌షిప్‌లో ఏం కావాలి? ఈ రిలేషన్‌షిప్ ఎందుకు కావాలి? సో, అసలు మీరు వాళ్ళ లైఫ్‌లో ఎందుకున్నారు? మీరసలు వాళ్ళ కోసం ఏం చేస్తున్నారనేది వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు. నిజానికి ఒక మాటలో చెప్పాలి అంటే, ఈ పర్సన్‌కి వాళ్ళ ప్రయారిటీస్ ఏంటో అర్థం అవ్వట్లేదు. మీరసలు ప్రయారిటీయా కాదా? ఈ రిలేషన్‌షిప్ అసలు ప్రయారిటీయా కాదా? అనేది అర్థం అవ్వట్లేదు. అలా వాళ్ళేంటంటే టైం అంతా వేస్ట్ చేస్తూనే ఉన్నారు. మీకైతే ఏమీ చెప్పట్లేదు. నాకు తెలిసినంత వరకు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నా ఈ పర్సన్‌కి ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటి? ఈ రిలేషన్‌షిప్‌లో మీ ఇద్దరి ఫేట్ ఏంటి అని అడిగితే నాకైతే తెలీదు అన్నట్టే చెప్తూ ఉండాలి. ఆర్ ఏది కూడా చెప్పకుండా అయినా సైలెంట్‌గా అయినా ఉండాలి. ఆర్ కొంతమందేంటంటే చూద్దాం అన్నట్టు కూడా అంటూ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అందరూ సేమ్ ఉండరు కదా! ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటారు. బట్ ఈ పర్సన్‌కేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఏం కావాలో అయితే అర్థం అవ్వట్లేదు. నిజానికి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలియట్లేదు. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లో ముందుకు వెళ్తే ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళు ఫుల్‌గా కానీ ఎంగేజ్ అయితే వాళ్ళెక్కడో సఫర్ అవుతారు. వాళ్ళు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు అనే భయం వాళ్ళకుందండి. సో, వాళ్ళందుకే ఇందులో ఫుల్‌గా ఎంగేజ్ అవ్వాలి అనుకోవట్లేదు. ఈ విషయంలోనేంటంటే వాళ్ళకి మీకు కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అంటే మీ ఇద్దరు మాట్లాడుకుంటే రిలేషన్‌షిప్ కోసం ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ జరగడం కానీ, లేకపోతే ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని బ్లాక్ చేయడం కానీ, కొన్ని డేస్ మిమ్మల్ని కట్ చేయడం కానీ ఇలాంటివి చేస్తున్నారు. సో, మీకైతే ఈ రిలేషన్‌షిప్ అనేది అసలు ఏంటి అనేది అర్థం కాని పరిస్థితుల్లో మీరున్నారండి. వాళ్ళు కూడా ఏంటంటే, పోనీ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో తెలుసుకొని, ఈ రిలేషన్‌షిప్‌లో ఏదైనా ఛాన్స్ తీసుకుందామంటే, అది వాళ్ళ వల్ల అవ్వట్లేదండి. వాళ్ళకేంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లో ముందుకు వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఈ రిలేషన్‌షిప్‌లో వచ్చే ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయడానికి వాళ్ళెందుకో కానీ మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. అలా అని చెప్పి, ఈ పర్సన్ ఏంటంటే, పోనీ ఈ రిలేషన్‌షిప్ కోసం ఏదో డెసిషన్ తీసుకొని మూవ్ ఆన్ అయిపోతే ఇంక మీకు ఏ ప్రాబ్లమ్ ఉండదు కదా! అంటే అది కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే ఎక్కడో కానీ ఆ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌ని కానీ గివ్ అప్ చేసేస్తే మళ్ళీ కూడా వాళ్ళకి ఛాన్స్ రాదేమో! మళ్ళీ కూడా వాళ్ళ థింగ్స్‌ని వర్కౌట్ చేసుకోలేరేమో! అనే ఆలోచన కూడా వాళ్ళకుంది. సో వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని హోల్డ్ చేస్తున్నారండి.
అక్కడ మీకు ఛాన్స్ ఇవ్వట్లేదు. అలా అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ ఫీలింగ్స్‌ని సార్ట్ ఔట్ చేసుకోవట్లేదు. సో, లిటరల్‌గా ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ థాట్స్‌లో ట్రాప్ అయిపోయారు అని చెప్పొచ్చు. నిజానికి ఈ సిట్యుయేషన్‌లో వాళ్ళు ట్రాప్ అవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు మీతో వాళ్ళు క్లియర్‌గా మేమిది ఫేస్ చేస్తున్నాం. సో, మాకు ఇలా ఉంది కాబట్టి మేమిది కంటిన్యూ చేయలేము అని చెప్పేసిన మేబీ కొంతకాలం మీరు ఇబ్బంది పడొచ్చు కానీ బట్ అట్‌లీస్ట్ మీకు అర్థమవుతది. లేకపోయినా ఓకే. ఈ రిలేషన్‌షిప్‌లో మాకింత టైం కావాలి. సో, ఇలాంటి సిట్యుయేషన్ ఉంది. సో, ఈ రిలేషన్‌షిప్‌నయితే వర్కౌట్ చేద్దాం కానీ, ఇలా ఉంది అని చెప్పినా సరే మీరు ఏదో చేస్తారు. బట్ ఏది చెప్పకుండా అలా అంటే టైంతో పాటు థింగ్స్ అనేవి ఫ్లో అవుతూ ఉండాలి. రిలేషన్‌షిప్ అనేది ముందుకు వెళ్ళాలి అంటే అలా ఎలా జరుగుతుంది? అలా అన్ని రోజులు అవ్వదు కదా! సో, వాళ్ళేంటంటే మీకొక క్లియర్ ఆన్సర్ ఇవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళ ఓన్ ప్రాబ్లమ్స్ ఆర్ వాళ్ళ ఓన్ థాట్స్ వల్ల వాళ్ళు కన్‌ఫ్యూజ్ అవుతున్నారండి. వాళ్ళకొక క్లారిటీ లేదు. అండ్ వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్ కోసం రిస్క్ తీసుకోవడానికి కూడా రెడీగా లేరు. నిజానికి ఈ పర్సన్‌కైతే రిలేషన్‌షిప్ వద్దా అంటే, వాళ్ళు వద్దు అనుకోవట్లేదు. కానీ వాళ్ళ సిట్యుయేషన్స్ బట్టి వాళ్ళేంటంటే ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటో తెలుసుకోవాలి అనుంది. కానీ ఈ రిలేషన్‌షిప్ కోసం ఫ్యూచర్‌ని క్రియేట్ చేసుకోవాలి అని మాత్రం వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఎందుకో వాళ్ళేంటంటే అంత రిస్క్ తీసుకోకూడదు అన్నట్టుగే ఉంటున్నారు. మళ్ళీ దానివల్ల ఎలాంటి సఫరింగ్స్ ఉంటాయో, మళ్ళీ వాళ్ళేం ఫేస్ చేస్తారో అనే భయం ఉంది. నేనేమనుకుంటున్నానంటే ఈ పర్సన్‌కి మీ విషయంలో ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి. బట్ అది వాళ్ళేంటంటే సార్ట్ ఔట్ చేసుకొని మీరే అనైతే కన్ఫర్మ్ చేసుకునే పరిస్థితి లేదు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు కొన్ని సిట్యుయేషన్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. అండ్ దీనివల్ల కూడా వాళ్ళు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారనే భయం కూడా ఉండొచ్చు. ఇప్పుడు అందరి ఇంట్లో పరిస్థితులు కూడా సేమ్ ఉండవు కదా! కొంతమందికేంటంటే పేరెంట్స్ యాక్సెప్ట్ చెయ్యకపోవచ్చు. సో, ఇంకొంతమందివి డిఫరెంట్ టైప్ సిట్యుయేషన్స్ ఉంటాయి. సో, నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళందుకే వాళ్ళ లైఫ్‌లో ఉన్న ఈ మెస్ అనేది ఏ విధంగా క్లియర్ అవుతుంది? వాళ్ళకసలు ఛాన్స్ ఉందా? లేదా? అని తెలుసుకున్న తర్వాతే వాళ్ళ ఫీలింగ్స్‌ని వాళ్ళు సార్ట్ ఔట్ చేసుకోవాలి అనేలాగా ఆలోచిస్తున్నట్టుగా నాకనిపిస్తుంది. సో, అందుకే మీకైతే వాళ్ళు ఏ ఆన్సరు చెప్పట్లేదు. అలా అని చెప్పి మేము ఈ విషయంలోని మూవ్ ఆన్ అవ్వడానికి కూడా ట్రై చేయట్లేదు. మిమ్మల్ని కూడా మూవ్ ఆన్ అవ్వనివ్వట్లేదు. లైక్ ఏదో ఒక విధంగా మిమ్మల్నేంటంటే ట్రబుల్ చేయడం కానీ, ఏదో ఒక విధంగా మళ్ళీ మీకు హోప్స్‌ని క్రియేట్ చేయడం కానీ, ఇలా అంటే ఒక టిపికల్ సిట్యుయేషన్ అయితే ఉంది. సో, నేనేమనుకుంటున్నానంటే, ఈ పర్సన్ వచ్చే రోజుల్లో అయితే మీకొక క్లారిటీ ఇవ్వొచ్చండి. వాళ్ళు ఏదో ఒకటైతే చెప్తారు. బట్ ఈ పర్సన్ విషయంలోనేంటంటే మీకు చాలా పేషెన్స్ ఉండాలండి. దానికి రీజన్ ఏంటంటే, వాళ్ళు ఉన్న ఈ ఫేజ్ అనేది అంత ఈజీ అయితే కాదు. చాలా కాంప్లికేటెడ్ ఫేజ్ అన్నమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాళ్ళకి వాళ్ళ ప్రయారిటీస్ అర్థం అవ్వకపోవడం, వాళ్ళకి ఇక్కడ ఒక క్లారిటీ లేకపోవడం. ఈవెన్ క్లారిటీ తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళకొచ్చే ఆలోచనలనేవి కొంచెం డిఫరెంట్‌గా ఉండడం, అవి చాలా వరకు నెగెటివ్‌గా ఉండడం లాంటివి జరగడం వల్ల మీరేంటంటే ఈ పర్సన్ నుంచి ఏది ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదు. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే ఓవర్ థింక్ చేస్తున్నారండి. సిట్యుయేషన్స్‌ని ఏంటంటే బియాండ్ చూడడానికి ట్రై చేసే ప్రాసెస్‌లోని వాళ్ళు ఏదేదో థింక్ చేయడం కానీ, ఏవో ఆలోచించిన తర్వాత భయపడడం కానీ, డిస్టర్బ్ అవ్వడం కానీ, స్ట్రక్ అయిపోవడం కానీ ఇలాంటివేంటంటే కొంచెం రిపీటెడ్‌గా జరుగుతున్నాయి. సో, నేనేమనుకుంటున్నానంటే ఈ పర్సన్‌కి మీరు కొంచెం టైమ్ ఇవ్వడం అయితే మంచిది. ఈ పర్సన్ ఏంటంటే రిపీటెడ్‌గా పుష్ చేయడానికి ట్రై చేయొద్దు. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఏదో ఒకటి చెప్పండి, ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి అన్నట్టుగా ఉంటారు. సో, అలా ఉండడం వల్ల ఈ పర్సన్ విషయంలో అయితే ఎలాంటి యూజు లేదండి. కొన్ని సార్లు వాళ్ళకనిపిస్తుంది. ఈ రిలేషన్‌షిప్‌లో ఏం జరిగితే అది జరిగింది. ఈ పర్సన్ పోనీ ఏదో డెసిషన్ తీసుకుంటే బెటరు అని. మళ్ళీ వాళ్ళే ఇక్కడేంటంటే లేదు లేదు వాళ్ళు మళ్ళీ డెసిషన్ తీసుకొని మూవ్ ఆన్ అయిపోతే రేపనే రోజు థింగ్స్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటే మళ్ళీ ఈ పర్సన్ అప్పుడు ముందులా ఉండరు కదా! అని ఫీల్ అవుతున్నారు. మళ్ళీ మిమ్మల్ని స్టాప్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా కొంతమందికైతే జరుగుతుందండి. కొంతమందికి మేబీ వాళ్ళేంటంటే ఏది చెప్పట్లేదు కాబట్టి మీరే ఒక డెసిషన్ తీసుకోవచ్చు అనేలాగా కూడా ఉండొచ్చు. సో, ఏది ఏమైనా సరే ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, మీరొక డెసిషన్ ఈ పర్సన్ విషయంలో తీసుకోవాలి అనుకుంటే తీసేసుకోవచ్చండి. కొంత టైం తీసుకొని తీసేసుకోవచ్చు. మేబీ ఈ పర్సన్‌కి కొంచెం ఛాన్స్ ఇస్తే, కొంచెం టైమ్ ఇస్తే వాళ్ళు సార్ట్ ఔట్ చేసుకోవచ్చు. బట్ మీకా పేషెన్స్ ఉండాలండి. మీకా కమిట్మెంట్ ఉండాలి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే, వాళ్ళు ఇప్పటికైతే మాత్రం ఏది కూడా డిసైడ్ అయ్యే పరిస్థితుల్లో లేరు. బట్ వచ్చే రోజుల్లో మాత్రం ఒక ఛాన్స్ అయితే తీసేసుకోవచ్చు. అక్కడి వరకైతే మీరు ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో స్టార్టింగ్ మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ పర్సన్ కోసం ఏదైనా చెయ్యొచ్చు, ఏదైనా చేయగలం అనే ఫీలింగ్‌లో అయితే ఉన్నారు. రిలేషన్‌షిప్‌ని అలానే హ్యాండిల్ చేశారు.
బట్ సడన్ గా ఈ రిలేషన్షిప్ లో వచ్చిన చేంజెస్ కి ఈ పర్సన్ కి వాళ్ళ ప్రయారిటీస్ ఏంటో అర్థం అవ్వకపోవడం, మిమ్మల్ని ఏంటంటే దూరం పెట్టడం, సో మీ విషయంలోని ఒక క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల మీరు ఏంటంటే ఈ రిలేషన్షిప్ వల్ల చాలా సఫర్ అవుతున్నారండి. చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఈ రిలేషన్షిప్ ఇంకా వర్కౌట్ అవ్వదు అన్నట్టే మీకు అనిపిస్తుంది. అది కూడా మీకు డిసప్పాయింటింగ్ గానే ఉంది. ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేశారు అని చెప్పొచ్చు. సో మీకైతే ఏమీ అర్థం అవ్వట్లేదు. ఎలా చేయాలి? ఏం చేస్తే బావుంటుంది అని. అలా అని చెప్పి ఈ పర్సన్ ఏ ఆన్సర్ చెప్పట్లేదు కదా! పోనీ మీ లైఫ్ మీరు చూసుకొని మీరు మూవ్ ఆన్ అయితే బావుంటుంది కదా! అని అనుకున్నప్పటికీ కూడా ఎందుకో దానికి కూడా మీరేంటంటే రెడీ అవ్వలేకపోతున్నారు. అది కూడా మీకు కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పర్సన్ విషయంలోని ఎక్కడో కానీ వాళ్ళలానే మీరు ఆలోచిస్తున్నారు. వాళ్ళు దూరం అయిపోతే మీరు ఉండలేరేమో, మీ లైఫ్ ఇంకా హ్యాపీగా ఉండదేమో. సో మీరేంటంటే వాళ్ళ కోసం వెయిట్ చేయడమే బెటర్ ఏమో అనేలాగా ఉంటున్నారు. ఆ పర్సన్ కూడా ఏంటంటే ఇక్కడ అదే సిట్యుయేషన్‌లో ఉండడం వల్ల అడ్వాంటేజ్ అవుతుందండి. వాళ్ళు కూడా ఏది డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. సో మీరు ఏది డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. మీకు కొన్ని అర్థమవుతున్నాయి. సో ఇది మీకు అన్‌ఫెయిర్ అని కూడా అనిపిస్తుంది. అయినా సరే మీరేంటంటే ఇంకా ఎక్కడో కానీ వెయిట్ చేస్తున్నారు. సిట్యుయేషన్స్‌ని ఏంటంటే బెటర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ నేనిక్కడ ఒకటే చెప్తానండి. అదేంటంటే ఈ సిట్యుయేషన్‌లో మీలో ఎవరైనా సరే కొంతమంది డెసిషన్స్ తీసుకొని మీ లైఫ్‌ని మీరు చూసుకోవాలి అనుకుంటే హ్యాపీగా చూసేసుకోవచ్చు. లేదు ఈ పర్సన్ ఛాన్స్ తీసుకుంటారేమో వెయిట్ చేద్దాం అనుకున్నా అది కూడా మీ ఇష్టమే. అది ఇంకా ఎలా చెప్పాలంటే మీ పేషెన్స్ బట్టే ఉంటుంది. బట్ ఇది మీరు డిజర్వ్ చేయరు, ఇది మీకు అన్‌ఫెయిర్ అనిపిస్తే మాత్రం మీ లైఫ్ మీరు చూసేసుకోవచ్చు. మేబీ ఇది మీకేంటంటే సఫరింగ్ లానే ఉంటది. కానీ ఇంతకు ముందు కూడా నాకు కొంతమంది అంటే కాంటాక్ట్ చేయడం జరిగింది క్రిస్టల్స్ గురించి. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు పర్టిక్యులర్‌గా ఇలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్న వాళ్ళేనండి. అదేంటంటే ఆ పర్సన్ ఏమీ చెప్పట్లేదు. కమిట్మెంట్ ఇవ్వట్లేదు. అలా అని చెప్పి వీళ్ళేమైనా అడిగినా సరే వాళ్ళేం చెప్పట్లేదు. పోనీ అలా అని చెప్పి వీళ్ళు మూవ్ ఆన్ అయిపోయి వీళ్ళ లైఫ్ చూసుకుందాం అంటే వాళ్ళు వీళ్ళని డిస్టర్బ్ చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి అన్నట్టుగా చెప్పారు. సో దీనివల్ల వాళ్ళేంటంటే ఏ డెసిషన్ తీసుకోలేకపోవడం, కన్‌ఫ్యూజ్ అవ్వడం. సో మళ్ళీ సేమ్ ఓల్డ్ ప్యాటర్న్స్ వాళ్ళ లైఫ్‌లో రిపీట్ అవ్వడం. వాళ్ళు మళ్ళీ సఫర్ అవ్వడం ఇలాంటివే జరుగుతూ వచ్చాయి అన్నట్టుగా నాకు చెప్పారు. సో, అలాంటప్పుడు ఏంటంటే నేను కొంతమందికి కొన్ని క్రిస్టల్స్ అయితే సజెస్ట్ చేశాను. సో, మళ్ళీ ఇక్కడ నేను ఆ క్రిస్టల్స్ చెప్తున్నాను. ఒకటి బ్లాక్ టార్మలిన్ అండి. ఇంకొకటి అబ్సిడియన్ అండి. సో, ఈ రెండిట్లో ఏదైనా సరే యూజ్ చేయొచ్చు. ఈ రెండిట్లో ఏది యూజ్ చేసినా సరే మోస్ట్‌లీ ఇలాంటి సిట్యుయేషన్‌ని ఏంటంటే మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. లైక్ డీటాచ్ అవ్వగలుగుతారు. ఒక క్లారిటీ తెచ్చుకుంటారు. ఎందుకంటే 2 కూడా గ్రౌండింగ్ క్రిస్టల్స్ కాబట్టి ఎదుటి వ్యక్తి నుంచి వచ్చే అలాంటి ఒక ఎనర్జీని ఫస్ట్ రిపల్ చేస్తాయి. పర్టిక్యులర్‌గా బ్లాక్ టార్మలిన్ అయితే ఖచ్చితంగా రిపల్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ ఈ అబ్సిడియన్ ఎలా ఉంటుంది అంటే, ఆ నెగెటివ్ ప్యాటర్న్స్‌ని మీరు అర్థం చేసుకునేలా చేస్తుంది. సో, మీరేంటంటే మీ సిట్యుయేషన్‌ని కొంచెం బెటర్‌గా హ్యాండిల్ చేయగలుగుతారు. సో, ఎవరైనా సరే ఆ క్రిస్టల్స్ యూజ్ చేయాలి అనుకుంటే యూజ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. మీరు నన్ను కాంటాక్ట్ కూడా చేస్తే దానికోసం కూడా నేను మాట్లాడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో, ఏది ఏమైనా సరే ఇక్కడ మీ లైఫ్ కోసం మీరు ఒక డెసిషన్ అయితే తీసేసుకోవచ్చండి. ఆ పర్సన్ కోసమే ఆలోచించి వెయిట్ చేయాలనుకున్నా ఇంక అది మీ ఇష్టమే. సో, మీ కన్వీనియన్స్ బట్టి, మీ సిట్యుయేషన్స్ మీ మెంటాలిటీ బట్టి కూడా మీరేంటంటే ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకుంటే తీసేసుకోవచ్చు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.